హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఫుడీస్ ఛానల్. తమ్లైన్ చూసారు కదా. ఇవాళ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ టైంలో ఈజీగా అయిపోయే టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 6 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు టమాటాలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులోకి 1 స్పూన్ కారం, 2 స్పూన్ల సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉప్పు కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికించుకుంటే టమాటా రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయింది అనిపించుకొని అప్పుడు అన్నాన్ని అందులో వేసేసుకొని అన్నం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని మంటని హైలో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే టమాటా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రైస్ని ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్సుల్లోకైనా ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు. కూరగాయలు ఏం లేనప్పుడు కూడా ఇలా టమాటా రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.